హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ అయితే యూజ్ చేసి నేను ఒక పెయింటింగ్ అయితే వేస్తా. అయితే ముందుగా బెలూన్స్ ఉన్నాయి అండ్ ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు వచ్చే రంజీ, దీని అయితే మనం కొన్నదే. నెక్స్ట్ ఇప్పుడు పెయింటింగ్ ఎలా అయిపోతుంది అంటే, నేను కొన్ని కలర్స్ని అయితే కలిపి ఈ బెలూన్స్లో అయితే నింపి తర్వాత ఊతి దాన్ని బిగించి దాన్ని ఫినిష్తో అయితే ఫెయిల్ చేయాలనుకున్నా. యాక్చువల్లీ ఇది అయితే బయట చేద్దాం అనుకున్నా, కాకపోతే మనం బయట చాలా హీట్ అయితే ఉంది, అందుకని చెప్పి నేను ఇంట్లోనే మంచం మీద అయితే ఇలా తయారు చేశా. అయితే ఒకవేళ ఏమైనా అంటుకుంటుందేమో అని చెప్పేసి గోడకు కూడా కొన్ని పేపర్స్ అయితే పెట్టా. నెక్స్ట్ అయితే మనం వీటితో తయారు చేద్దాం. లెట్స్ గో. ఇంకా మనం 2 కలర్స్ అయితే అనుకుంటున్నా. అయితే అందులో మనం ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్, ఈ 2 కలర్స్తోనే ఓన్లీ వేద్దాం అనుకుంటున్నా. ఒక కలర్ అయితే ముందు ఇందులో వేసుకుంటున్నా. ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసా. తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్ ఒకటి తీసుకుని మొత్తం మిక్స్ చేసేసా వాటర్లో మిక్స్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే అక్రాలిక్ కలర్స్ కదా. అబ్బా, ఎండలో అయితే మామూలుగా దొరకట్లేదు, ఫుల్ స్వెట్ అయితే వస్తుంది నాకు, ఎందుకంటే ఇంట్లో వేస్తున్నా కదా. బా, తర్వాత అయితే బెలూన్ తీసుకుని తర్వాత అందులోకి మనం ఇంజెక్షన్ తోటి కొంచెం కలర్ తీసుకుని, ఎక్కువ తీసుకోకుండా మనం బెలూన్లో అయితే ఫిల్ చేసేసాం. మనం నోటితో యూజ్ చేసి ఊదితే కలర్ అట్టుకుంటుంది కాబట్టి దీన్ని అయితే యూజ్ చేస్తున్నా. ఇవి చిన్న చిన్న బెలూన్స్ కాబట్టి ఇంత చాలు. భయం అవుతుంది ఇంట్లో ఎక్కడైనా అంటుకుంటే మాత్రం. నాకైతే చుక్కలు చూపిస్తే మా వైఫ్ 1 2 3 నాకైతే మొహం మీద కొట్టింది. సేమ్ నెక్స్ట్ ఇంకోటి కూడా పెయింటింగ్ అయితే మనం గాల్లో పెట్టి పేల్చాం కదా, ఈసారి అలా కాదు, దీన్ని ఇక్కడే వదిలేద్దాం. కింద వదిలేసి అయితే ఫెయిల్ చేస్తా, కాకపోతే నెక్స్ట్ అయితే ఆరెంజ్ కలర్ కూడా కలిపేసి మనం ఫిల్ అయితే చేసేసాం. ఇక్కడైతే కలర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడే చేద్దాం, ఎందుకంటే స్పేస్ ఉంది కదా. నాకు భయం అవుతుంది. వావ్, మనం బ్రష్లు ఏమి యూజ్ చేయకుండా వేసిన పెయింటింగ్. ఇది కూడా నాగార్జున గారికి అయితే ఇచ్చేస్తా.